శ్రీ మాత్రే నమః. ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా నా వీడియో చూసేవాళ్ళు శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. చాలామంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒక్కసారి తనిఖీ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మనకి తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము. మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి. దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించండి. అప్పుడే మీరు చేసే పూజలకి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసి చూడండి. త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు. హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్రలేచిన తర్వాత చేయాల్సిన మొదటి పని అరచేతులను చూడటం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కర్మదర్శన అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉంటాయి. అంతేకాదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి, విద్యాదేవత సరస్వతి, గౌరీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి. శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆర్జ్యం సమర్పించి ఇంటిలోని పూజ గదిలో పూజ చేయాలి. బ్రహ్మముహూర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు భగవంతుని దయతో అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం కూడా కలుగుతుంది. పూజతో పాటు నవగ్రహ శాంతి మంత్రం జపించాలి. ఇలా చేయడం వలన జీవితంలో వచ్చే అతిపెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు. దీంతో పాటు జాతకంలో నవగ్రహ శాంతి ఉంటుంది. ఇక ఈ మంత్రంతో పాటు గాయత్రి మంత్రం కూడా జపించాలి. ఇలా చేయడం వల్ల పనిచేసే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. బ్రహ్మముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట. దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. దేవుని నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడి చేత్తో నీళ్లు చిలకరించి సంబంధిత దేవస్తోత్రం చదవాలి. దేవతా స్తోత్రం చెప్పుకొని నైవేద్యం మీద మళ్ళీ నీటి బిందువుల్ని ప్రోక్షించాలి. తరువాత నమస్కరోమి అని సాష్టాంగం చేసి రావాలి. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత 5 నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి. 5 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాలన్నీ బయటికి తీసుకురావాలి. ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై ఉంటుంది. ఇంట్లోని పూజ గదిలో 2 వైపులా పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేయండి. ఇలా వేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉంటే తొలగిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది. పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ధూపం వేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరంలో తలుపులు తెరిచే ఉంచాలి. పూజా గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలు పెట్టి పూజించాలి. ఇలా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలుతో ఉంటారు. మీ పూజా గదిలో ఎల్లప్పుడూ అక్షంతలు ఉండాలి. పూజా గదిలో ఉన్న అక్షంతలు దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షంతలు మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్రమందారం పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది. అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ 2 రోజుల్లో దేవుని పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది.
పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు. పూజ గదిలో పాత పాడైపోయిన విగ్రహాలు కానీ దేవుని చిత్రపటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్యఫలితం లభించదు. కాబట్టి మీ పూజా గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి. పూజా గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకటికి ఒకటి ఎదురుగా ఉండకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థంగా స్వీకరించాలి. దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలితం ఉంటుంది. స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుందట. కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజున రాళ్ల ఉప్పు కొంటే చాలా మంచిది. శుక్రవారం రాళ్ల ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది. అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి. పూజ గదిలో నెమలి ఈకలు ఉంటే చాలా మంచిది. నెమలి పింఛ ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. దీపం 3 ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. దీపం 9 ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చెయ్యరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, సుఖం, దుఃఖం, బాధ కలుగుతాయి. దీపారాధనకు తామరకాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని ఒత్తుగా చేసి దీపారాధన చేసి శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడుకాయ నుంచి వచ్చిన దూదితో దీపం వెలిగిస్తే ఈతి బాధలు తొలగించుటకు మంచిది. ఇక నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి. పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పూజలో ఉపయోగించిన పూలను మర్నాడు ఉదయం తప్పనిసరిగా తీసేయాలి. ఇక మల్లె పువ్వులతో దేవుణ్ణి పూజిస్తే మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఇక అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్యదేవునికి ఆర్జ్యం సమర్పిస్తే చాలా మంచిది. తద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రతిరోజు ఆర్ఘ్యం సమర్పిస్తే ఇంకా మంచిది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో, వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. శనివారం రోజు నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టుకు నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి. ఇలా వేయడం వల్ల మీ పనులకి వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి.
ఈ వీడియోలోని అంశాలు నేను కొన్ని గ్రంథాల ద్వారా తెలుసుకొని మీకు వివరిస్తున్నానండి. మీరు ఆచరించే ముందు మీకు దగ్గరలో ఉన్న వారిని సంప్రదించి ఆచరించగలరు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.